అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమన్ అన్న సూపర్ కొట్టినన్నా అన్న. పవన్ కళ్యాణ్ ఒక్క మాటలు చెప్పాలంటే దేవుడు అన్న శివతాండవం అన్న సూపర్ కొట్టిండు అసలు. ఏం సినిమా అన్న శ్రీలీల సూపర్ యాక్టింగ్ అన్న సూపర్ ఉంది సినిమా 100% సూపర్ సినిమా అన్న. దేవుడు అంతే ఇక ఒక్క మాటలు చెప్పాలంటే దేవుడు. ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ బెనిఫిట్ షో చూడడం జరిగింది. మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ అండ్ స్క్రీన్ అపీరియన్సెస్ అండ్ తర్వాత సాంగ్స్ తర్వాత డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బాగుంది. నాకు సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఎట్ ది సేమ్ టైం నాకు మేజర్గా మూవీలో నచ్చిన పార్ట్ ఏంటంటే హరీష్ శంకర్ గారి డైలాగ్స్, వన్ వర్డ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. నిజంగా యూత్ని ఆలోచింపజేసేటట్టున్నాయి సినిమాలో. అండ్ జిహాద్ గురించి, దేశభక్తి గురించి, పేట్రియాటిజం గురించి చాలా బాగా చెప్పారు. కానీ క్లైమాక్స్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఓవరాల్గా చెప్పాలంటే హరీష్ గారు చెప్పినట్టు ఇట్స్ ఏ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పచ్చు. ఉగాది బ్లాక్ బస్టర్ అంతే. సాంగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది. ఏం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు అంటేనే సూపర్ అసలు. మళ్ళీ దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. లాగ్ ఏం లేదండి, చాలా బాగుంది. చాలా సూపర్ మాస్, కామెడీ, క్యూట్ అన్నీ ఆల్ మిక్స్ బాగుంది. అన్న సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. సినిమా ఎలా ఉంది అనే దానికంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి మనకు స్టోరీ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ ఎవరికి విసుగు అనిపించదు, కూర్చోలేరు అనుకోలేరు. ఉగాది రోజు పవన్ కళ్యాణ్ థియేటర్లో చేసే సందడి వేరే లెవెల్ ఉంటుంది. అండ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానన్న, ఫ్లాప్ అని నెగిటివ్ చాలా వాటికి స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఫేస్ చేయాల్సింది ఫ్యాన్సే ఫేస్ చేయాలి. ఎందుకంటే ఓజీ సినిమానే ఫ్లాప్ అన్నారు, గబ్బర్ సింగ్ తీసినా ఫ్లాప్ అన్నారు, ఆయన ఏ సినిమా తీసినా ఫ్లాప్ అనే అంటారు. ఎందుకంటే అది మాకు అలవాటు అయిపోయింది. మేము నిజంగా బ్లాక్ బాస్టర్ కొట్టాము అని చెప్పుకోవడానికి అది ఇండస్ట్రీ కాదు. ఒక పవన్ కళ్యాణ్ అనే మనిషి సినిమా తీస్తే నెగిటివ్ అనేది ఎలా వస్తుందని అందరూ తెలుసు. ఇఫ్ ఇన్ కేస్ ఇదే సినిమా జైలర్ అని చెప్పి తీస్తే సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అన్నారు. అదే టైప్లో దాన్ని మించిన లెవెల్లో యాక్షన్ చూపించారు, డ్యాన్స్ చూపించారు, కామెడీ చూపించారు, సెంటిమెంట్ చూపించారు. ఇంకా ఒక సినిమాలో ఉండాల్సిన ఫీస్ట్ కానీ ఒక ఎఫెక్ట్స్ కానీ ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమా ఫ్లాప్ అనే వాళ్ళకి వాళ్ళు కళ్ళన్నా సరిగ్గా పెట్టుకొని చూడాలి, బుర్రన్నా సరిగ్గా పెట్టుకొని చూడాలి. పక్క సినిమాలు సంకనాకి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమాలు బాగలేదు అంటే మటుకి వాళ్ళని చెప్పుతో కొడతారు ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా చెప్తారన్న. సినిమా చాలా బాగుందండి. పవన్ గారిని చూడడానికి వచ్చాం. అండ్ ఇవాళ పండగ కూడా కదా, వీ వాంటెడ్ టు వాచ్ సమ్ సినిమా. అండ్ ఆయన రిలీజ్ అయింది, వీ వర్ బుకింగ్ టికెట్స్ సో వెల్. బాగుంది సినిమా, చాలా బాగుంది. క్రేజీ ఉంది.